అంతే. అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే నేషనల్ అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆ సంస్థలే క్లీన్ చిట్ ఇచ్చాయి మాకు, మేము తప్పు చేయలేదు మీరే తప్పు చేశారు, ఇంకా బుకాయించడైంది మీరు. ఒక ఆయన ఏమైనా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలంటారు, ఇంకో ఆయన కాళ్ళు కడిగి జగన్మోహన్ రెడ్డి కూడా కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి ఇంకో నాయకురాలు మాట్లాడుతుంది. నిజంగానే ఆ పరిస్థితి అసలు ఈ నాయకులు గవర్నమెంట్లో ఉన్న సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అలాంటి పనులు చేయాలంటారా? వాళ్ళకి సిగ్గు శరం పౌరుషం మానం అభిమానం ఏమి లేవు వాళ్ళకి. వాళ్ళు అసలు తెల్లారు లెగిస్తే అన్నం తిని బతకరండి వాళ్ళు. అబద్ధాలు తిని బతుకుతారు కానీ వాళ్ళు తెల్లారు లెగిస్తే అన్నంగా తినేది వీటితోనే. వాళ్ళ బతుకంతా ఇవే. అంటే ఇక్కడ పాయింట్ నీళ్లు చల్లుకోమని అడుగుతున్నారు, నిజంగా నీళ్లు చల్లుకో ఆ పని ఎవరు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు కడిగి, అంటే ఈ పాపాన్ని బద్దలు కొట్టి బయటికి తీసి నీతి నిజాయితీని కాపాడినందుకు దేవుడికి అదే వెంకన్న స్వామికి 1000 దండాలు పెట్టుకుని అన్ని బయట బద్దలు కొట్టారు కాబట్టి ఆ పాపం పగిలిపోయి బయటకు వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు సీఎం డిప్యూటీ సీఎం కాళ్ళు కడిగి అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి, అప్పుడున్న జీవో ధర్మారెడ్డి ఉన్నాడు చూసారా, వీళ్ళ నలుగురు వాళ్ళ నెత్తిని జిమ్ముకొని వాళ్ళు లోపల కడుపులో పేగులు కూడా శుద్ధి అవ్వాలంటే ఆ నీళ్లు తాగాలి 100%. తాగాల్సిందే అంటారు. అంతే. వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు వీళ్ళు తాగితే లోపల ఉన్న మలినం అంతా బయటకు వస్తుంది. బయట లోపల అన్నీ చేసుకోవాలండి. ఏమన్నా చెప్పండి, ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం చూసుకుంటే కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇస్తే దాంట్లో కొవ్వు శాతం లేదు కదా, కొవ్వే లేదు కదా, మా మీద అబాండాలు వేశారు, క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ వీళ్ళు క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కొవ్వు ఒకటి లేకపోవటం ఒకటే తప్పు అంటారా ఇక్కడ, లేకపోతే అసలు నెయ్యే కల్తీ అని దాని మీద ఏమంటారు మీరు? నెయ్యి కల్తీ లేకపోవటం ఏంటండి, నెయ్యి కల్తీ పక్కగా జరిగింది. అసలు అది మనం ఏమంటుందండి, అసలు తిరుపతికి మన ఉన్న ప్రసిద్ధ అయిన పురాతన ఇది కూడా నాశనం చేశారు వాళ్ళు. అది కొవ్వే కదండి క్లియర్గా. పైగా ఆవు నీళ్ళు తాగలేదు, దానా తినలేదు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. స్పెసిఫిక్గా చూసుకోవాలంటే 2009లో అప్పుడే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగానే తిరుపతి లడ్డుకి పేటెంట్ హక్కు తెప్పించిన పరిస్థితి. దాంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ కలపాలో అదే ఇంగ్రీడియంట్స్ కలపాలో దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ నిన్న ఏదైతే సిట్ రిపోర్ట్లో కూడా కరాఖండ్కి చెప్తుంది ఇది నెయ్యే కాదు సింథటిక్ పామాయిల్తో కలిపిన ఒక పదార్థం అని చెప్పింది. దాన్ని కూడా ఇంకెందుకని వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారంటారు. అసలు వాళ్ళ బతుకే అబద్ధం, అసలు వాళ్ళ బతుకే బుకాయించి బతుకుతారు వాళ్ళు. నిజాన్ని అబద్ధం చేయడం, అబద్ధాన్ని నిజం చేయడమే వాళ్ళ నైజం. ఎదటోళ్ళని మానసికంగా చంపేయడానికి ప్లాన్ చేస్తారు తప్ప వాళ్ళు అసలు నీతి నిజాయితీ అసలు నిబద్ధత ఒక్క నాయకుడు కూడా లేడు అందులో. అంతా అడ్డంగా మాట్లాడుతున్నాయి. అసలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ నుంచి అన్ని సిబిఐ ఇన్ని స్ట్రిక్ట్ రిపోర్ట్లు అన్నీ క్లారిటీగా ఉన్నాయి. దాన్ని అబద్ధం అని చెబుతున్నారు. అసలు వీళ్ళ బతుకే అబద్ధం మీద బతుకుతున్నారు. ఇంకా అంతకన్నా ఏముంది అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనము పేటెంట్ హక్కులు ఉన్నాయంటే దానికి ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ అయ్యే మెయింటైన్ చేయాలి. ఎవరు వాళ్ళని మెయింటైన్ చేయకుండా పోయారంటారు. అసలు యాక్చువల్గా దానికి సంబంధించిన నామ్స్ కూడా అలాగే మెయింటైన్ చేయాలి కదా. అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, మీ టైంలోనే వారికి ఏదైతే బోలే బాబా అని మీరు చెబుతున్నారో ఆ కంపెనీకి మీరే బిడ్ వేయడానికి అవకాశం ఇచ్చింది మీరే కదా, మీరే తెప్పించారు కదని మాట్లాడుతున్నారు. నిజంగానే వీళ్ళు తెప్పించారు ఆ కంపెనీని? అప్పుడు బిడ్ వేయడానికి అవకాశం ఇచ్చారని చెప్తున్నారు ఇతను అంబటి రాంబాబు. ఇతను అంబటి కన్నా ఆంబోతు అనటం బెటర్. అంబటి రాంబాబు వేస్ట్ క్యాండిడేట్ అతను. అప్పుడు టెండర్లు వేసుకోవడానికి అవకాశం ఉంటే 100 మంది వస్తారు, వేస్తారు. అతను పనికిరాడనే కదా మనం క్యాన్సిల్ చేసింది. బాబు గారు పనికిరాదనే కదా అతనికి ఇవ్వండి అప్పుడు. కానీ మరి మీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది చెబుతున్నాడు ఆయన. తప్పు. అసలు అదే వీళ్ళ బతుకంతా అబద్ధమే సార్, వీళ్ళ బతుకంతా అబద్ధమే. అసలు నిజం మాట్లాడితే తలకాయ పైలు చచ్చిపోతారు వీళ్ళు. నిజం మాట్లాడతాం రాదు వీళ్ళకి. నిజాలు ఏ రోజైతే నిజం మాట్లాడారో ఆ రోజు తలకాయ ముక్కలు అయిపోతారు. ఏదో పురాణ కాలంలో శాస్త్రం ఉంది కదా, అది అదే పరిస్థితి వెళ్ళదు. అది ఎప్పుడు పురాతన నుంచి వస్తున్న అవన్నీ కలిపే పద్ధతులు, ఇవన్నీ సిస్టమ్స్ అవన్నీ తలకిందులు చేసి ఎవరు జేబులు నింపటానికి చేశారో అందరికి తెలుసు. అది ఎవరున్నారంటారు దీని వెనక? జగన్మోహన్ రెడ్డి లేడంటారా దీన్ని? వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి జేబులు నింపడానికే. ఈ ఎంప్లాయీస్ది ఏమొస్తాయి సార్ దాంట్లో? ఎంప్లాయీస్కి ఏముండదు. వీళ్ళందరూ బెదిరించి వాళ్ళ జేబులు నింపుకోవడానికి వీళ్ళతో పని చేయించుకున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఇంకో మాటకు వస్తే ఇక్కడ అసలు
తప్పు మాట్లాడారని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా మరి ఎన్డీబీటీ రిపోర్ట్ బేస్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడారా, లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏదో బ్లేమ్ చేయాలి కాబట్టి మాట్లాడారంటారు ఇక్కడ ఎవరు? చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం కానీ. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నట్టు చేద్దాకి ప్రయత్నం చేశారు, పర్ఫెక్ట్గా బయటికి తీశారు. ఆ పాపం పండింది వాళ్ళది. వీళ్ళందరూ వెళ్ళిపోయే టైం వచ్చింది, లోపలికి వెళ్ళిపోతారు, అంతా వీళ్ళ పాపాలు పండిపోయినాయి. అంటే ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు, తిరుపతి 7 కొండలు అవసరం లేదు, ఓ 2 కొండలు చాలు, 4 కొండలు మేము పంచుకుంటాం అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? అంటే అమ్మని కాదు, ఆ భగవంతుడు మరి పాపం పనులు ఆగవండి. ఇప్పుడు వీళ్ళు చేసింది అంతకన్నా ఘోరమైన పాపం. ఆయన మాటే అన్నాడు, ఆ పాపం చేయలే, మాటే అన్నాడు అంతవరకు. అంటే ఆ బీజం అప్పటి నుంచి నడుస్తుంది అంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఈ బీజం అదే నడుస్తుంది. బీజం ఆ రోజు నేసిన బీజం ఇప్పుడు మొక్కయి మోనయ్యి పెరిగి ఆ పాపాలు చేసి ఇప్పుడు పాపం పండింది. అంటే ఇవాళ కొంతమంది నాయకులు, నిన్న ఒక ఆయన యాగం చేశాడు, అయితే మా మీద అబాండాలు వేసారు, అవన్నీ పోవాలని ఒక యాగం చేశాడు ఒక ఆయన. ఇవాళ కొంతమంది శుద్ధి చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్ని శుద్ధి చేస్తున్నారు. మేము మహాపాపం మేము ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు చేశాడు మహాపాపం అని చెప్పి శుద్ధి చేస్తున్నారు. నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు బొకాయించాలి కాబట్టి చేస్తున్నారంటారు ఈ పనులన్నీ? వాళ్ళు పాపం పండినాక ఏదో ఒక రకంగా మనం తప్పించుకోవాలి. ఈ దీని నుంచి జనాన్ని దృష్టి మార్చాలి. మెయిన్ ఏంటంటే జనం దృష్టి మార్చాలి. ఈ పాపాలు చేసాము, కడిగేసుకోవాలి. ఈ దృష్టి అంటే అసలు మొత్తం అబద్ధమే సార్ బతుకంతా. ఎదటి మనిషిని బ్లేమ్ చేయటం, మానసికంగా కుంగదీయటం, మానసికంగా చంపేయటం, ఇలాంటి పనులు అసలు వాళ్ళ నైజం వెన్నతో పెట్టిన ఉగ్గుపాలతో పెట్టిన విజయాలకి అది మరి ఎవరు చెప్పక్కర్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీదే తన స్వయాన చెల్లిలే చెబుతా ఉంది, ఈయన రాజకీయాలకు అసలు పనికిరాని వ్యక్తి, నేను ఆయన వెనకాల తిరిగాను, నేను ఆయన కుర్చీలో కూర్చోబెట్టిన కూడా 5 సంవత్సరాలు పరిపాలించింది ఏమీ లేదని చెప్పి మాట్లాడింది. నిజంగానే ఆమె ఇది ఆయన మీద కక్షతో మాట్లాడిందా, లేకపోతే అసలు వాస్తవం మాట్లాడింది అంటే? ఉన్నట్టు మాట్లాడింది, వాస్తవం మాట్లాడింది. ఎందుకంటే అతను నైజం, ఎందుకంటే తనతో పెరిగిన పిల్ల కదా అమ్మాయి, అతను నైజం ఉగ్గుపాలతో పట్టినప్పటి నుంచి చూసింది, నిజం మాట్లాడింది. అంటే పార్టీ ఏదన్నా కానీ వేరే పెట్టండి, ఎంత కష్టపడింది. నువ్వు జైల్లో పడుకుంటే వెళ్ళి నువ్వు దొంగతనం చేసావు, జైల్లో పడుకున్నావు, ఎంత కష్టపడింది. తిరిగి నిన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. నువ్వేం చేసావు? ఎన్నిపోటు పొడిచావు. అసలు ఎన్నిపోటు అంటే అది నిజమైన ఎన్నిపోటు అంటే దాన్ని అంటారు. అంతేగాని నువ్వు చేసిన అన్ని మోసాలు, దొంగతనాలు, మోసం, రౌడిజం, గొడ్డళ్ళు, బాంబులు, నీ నైజం అంతా ఇదే. అంటే ఇంకో మాట, మరి ఈ రకంగా చూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వారసురాలుగా ఆమె ఉంటారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చా? ఆమె చెప్పిన ప్రకారం చూసుకుంటే దానికోసం ఏమైనా ప్రయత్నం చేసుకుంటుందా, లేకపోతే ఆమె పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చా? ఏం కాదు, ఆమె కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆమె మాట్లాడుతుంది, తప్పేం లేదు. అది ఉన్న నిజం మాట్లాడింది. అంటే ఇక అది ఎవరు వారసురాలో ఎవరు ఇది అనేది వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబ విషయం, మనకు సంబంధం లేదు. అంటే వారసురాలు అంటే దీని పొలిటికల్గా అంటే ఇక అది ఆ అమ్మాయి కాంగ్రెస్లో ఉంది, ఆవిడ పెంచుకోవడానికి అంటే ఇక్కడ మనం గతంలో కూడా ఎవరైతే విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడారు, నువ్వు సీఎంగా పనికిరావయ్యా, ఎందుకు పనికిరాని వ్యక్తివి, నువ్వు పాదయాత్ర చేసిన గెలవని చెప్తుంది. ఈయన ఇద్దరు చెబుతున్నారు, చుట్టుపక్కల కలిసిమెలిసి తిరిగినాడు, పక్కనే ఫాలో అయినాడు, ఈ విధంగా మాట్లాడతాను మనం ఎలా ఆలోచించవచ్చు? నెక్స్ట్ ఆయన నేను 29 నేనే సీఎం అని చెప్పి ఆయన చెప్తాను. నిజంగానే ఏది నిజం అవ్వచ్చు అంటే అదే గ్యామ్లింగ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చూడు, 29లో సీఎం అవుతానని. అదే గ్యామ్లింగ్ రాజకీయం. జనాన్ని దృష్టి మార్చి ఈ ఎంప్లాయీస్ని, మన ఐపీఎస్ ఐఏఎస్ని, వచ్చే ఇండస్ట్రీలో ఉన్నాయి కదా వీళ్ళందరినీ అంటే బెదిరించడానికి ఆడే గ్యామ్లింగ్ అది. అంటే ఈ మాటలకి ఏమో వస్తాడేమో, మళ్ళీ అన్ని నాశనం చేస్తాడేమో అని వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత నేనే తిరిగి వస్తాను అంటే రావటం అనేది విజయసాయి రెడ్డి పక్కాగా చెప్పాడు. అది 100% కరెక్ట్. అది మరి ఆయన రాడు, కొత్త పార్టీలు కూడా వస్తాయని చెబుతున్నాడు. ఏ పార్టీలు రావచ్చు? మీరు కొత్త పార్టీలు 100 రానివ్వండి. అన్నీ ఇప్పుడు ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ఉండగా వీళ్ళిద్దరూ ఇంకా 2 టర్మ్స్ కంపల్సరీగా ఉంటాయి సార్, 100% ఇది జరుగుద్ది. తర్వాత ఇంకా రాజారెడ్డి ఎవరు వస్తారు ఇక అనేది ఇక అంతా మనం చెప్పలేం. కానీ మరి విశాఖ భూములకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, విశాఖ భూములు దారాదత్తం చేస్తున్నారు, తన అన్యాయులు కట్టబడతా ఉన్నారు, గీత యూనివర్సిటీ కట్టబడతా ఉన్నారని చెప్పి అంటారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనత్ కోసం
ఒక ల్యాండ్ 75 ఎకరాలు శాంక్షన్ చేశారని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చింది. అది చర్చి కోసం ఉపయోగించింది అన్నారు. ఇక్కడ ఇది యూనివర్సిటీ కోసం వీళ్ళు తీసుకుంటే అక్కడ చర్చి కోసం తీసుకొని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకని ద్వంద్వ వైఖరి పాల్పడుతున్నారండి? అది కూడా కొన్ని వేల కోట్లకు సంబంధించిన అంశం. జ్ఞానయాగం ఎందుకు చేస్తున్నారంటారు ఇక్కడ? అసలు అది నైజమేది కదండి. వాళ్ళ గురించి కొత్తగా చెప్పేదే ఉంది. ఎంతవరకు ఇది ఎక్కడ దొరికితే అక్కడ దోసుకుంటారు. వాళ్ళు దోసుకుంటేనేమో నీట్గా దోసుకున్నట్టు, ఈ ఎదటోళ్ళు జనం కోసం ఇండస్ట్రీలు తెచ్చి లేదా ఒక యూనివర్సిటీ పెట్టి ఒక 100 మంది పిల్లలు ఏదన్నా చదువుకునే వాళ్ళకి సాయం చేసి మంచి చెడు చేస్తున్నారు అనుకో, అది తప్పు. అది చేయకూడదు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకిలాగా దోసుకోవాలి. ఇప్పుడు మా చెల్లికో, మా మేనత్తుకో, మా పెన్నాంకో, మా బాబాయ్కో తల 100 ఎకరాలు రాసిచ్చుకుంటే అది దోసుకున్నట్టు కాదు. అంటే ఇక్కడ ఒక చర్చి కోసం 75 ఎకరాలు అవసరం ఉంటారా? 75 ఏంటి సార్, 700 ఎకరాలు రాసుకుంటారు అవసరం అయితే. ఎందుకంటే అధికారం ఉంది కదా. ఇప్పుడు మొత్తం 5 సంవత్సరాలు చేసింది అదేగా. అసలు రాజశేఖర రెడ్డి గారు సీఎం చేస్తుండగానే మొత్తం రాష్ట్రాన్ని సగం లూటీ చేసావు నువ్వు. ఇక నువ్వు అధికారం, అసలు జనం పిచ్చోళ్ళే మళ్ళీ నీకు అధికారం ఇచ్చారు. కానీ అసలు అప్పుల్లో చేసిన లూటీ మర్చిపోయారు. మళ్ళీ లూటీ 5 సంవత్సరాలు చేసావు నువ్వు. ఏదో రాళ్ళ మీద బొమ్మ అంటాడు. రాళ్ళ మీద బొమ్మ అసలు నా పొలం మీద నీ బొమ్మ ఏంటి? నువ్వెవడు అసలు? ఇప్పటికీ నా పొలం అది, నా తాత ఇచ్చాడు నాకు పొలం. కానీ నీ బొమ్మ ఎవడు? నువ్వెవడు అసలు? నా పొలం మీద నీ బొమ్మ. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మెచ్చుకుందంట కదా, నేను పార్లమెంట్ సాక్షిగా మెచ్చుకుందని చెప్పి మాట్లాడతాను. అది ఈడ బతుకే అబద్ధాల మీద బతుకుతున్నారు తప్ప నీతిగా ఒక్క మాట చెప్పమనండి. అసలు భగవంతుడి మీద ప్రమాణం చేసి ఒక్క మాట నీతిగా మాట్లాడమనండి, తలబయలు తెస్తారు మొత్తం.